సంవత్సర వేడుకల నేపథ్యంలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయే అవకాశం ఉందని హెచ్చరించారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీ అరవింద్ బాబు. పండుగ సీజన్లలో స్పెషల్ ఆఫర్స్, ఏపీకే ఫైల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సైబర్ భద్రతపై నిరంతర అవగాహన కల్పిస్తున్నామంటున్న డీసీపీతో మా ప్రతినిధి సురేష్ ఫేస్ టు ఫేస్. కొత్త సంవత్సరం కొత్త ఆఫర్ల పేరుతో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయే అవకాశం ఉందని చెప్పేసి కూడా ప్రజలకి కొన్ని సూచనలు చేశారు సైబర్ క్రైమ్ పోలీసులు. వాటిని ఖచ్చితంగా పాటిస్తే ఈ సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండొచ్చు అంటున్నారు. ప్రస్తుతం మనతో పాటు సైబర్ క్రైమ్ డీసీపీ అరవింద్ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్, కొత్త రకాల మోసాలు రోజు రోజు జరుగుతున్నాయి. ఈ న్యూ ఇయర్ పరంగా ఎలాంటి మోసాలు జరిగాయి? ఇప్పుడంతా ఫెస్టివల్ సీజన్ స్టార్ట్ అయింది. సో మరి ముఖ్యంగా న్యూ ఇయర్, సంక్రాంతి వీటికి సంబంధించి విషెస్ పంచుకునే నేపథ్యంలో కొన్ని లింక్స్ రావచ్చు. సో అలాంటి లింక్స్ క్లిక్ చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించండి. మీకు వచ్చిన సోర్స్ ఏంటి, తర్వాత అది ఏంటి, ఆ లింక్ ఏముంది, లేదా ఫైల్ ఏంటి అనేది చూసుకోవాలా. ఏపీకే ఫైల్ అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో దాన్ని క్లిక్ చేయొద్దు. సో ఇప్పుడు ఏపీకే ఫైల్ అనేది సర్క్యులేషన్ ఉంది. సో దానివల్ల ఏమవుతుంది అంటే ఆ ఏపీకే ఫైల్ మనం క్లిక్ చేస్తే అది మన ఫోన్లో ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అవుతుంది. ఆండ్రాయిడ్ ఫోన్స్లో ఎక్కువగా అది యాక్టివేట్ అవుతుంది. సో అలాంటి ఫోన్స్లో అది ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అయినప్పుడు మన ఫోన్కి సంబంధించిన ఇంపార్టెంట్ ఫీచర్స్ లైక్ స్క్రీన్ కానివ్వండి, లేకపోతే ఫోన్ బుక్, మన గ్యాలరీ, తర్వాత ఇంకా ఎస్ఎంఎస్ డేటా, ఇట్లా డిఫరెంట్ డేటాస్ని అది యాక్సెస్ చేసి దాన్ని క్రియేట్ చేసిన వాళ్ళకి యాక్సెస్ ఇస్తుంది. సో దాన్ని బ్యాక్గ్రౌండ్లో వాళ్ళు ఏదైనా కానీ చేయొచ్చు మన ఫోన్ యూజ్ చేసి. సో ఈ ఏపీకే ఫైల్ని ఫస్ట్ గుర్తించి అలాంటి ఫైల్ ఉన్నప్పుడు ఇమ్మీడియట్లీగా దాన్ని డిలీట్ చేయటమా, లేకపోతే అది గ్రూప్లో వస్తే గ్రూప్ నుండి ఎగ్జిట్ అవ్వటమా, ఇట్లా చేయాలి. ఇది ఎక్కువగా మనకి ఆండ్రాయిడ్ ఫోన్స్లో త్రూ వాట్సాప్ సర్క్యులేట్ చేస్తారు. ఈ కొత్త సంవత్సరం సందర్భంగా ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఒకవేళ మోసపోకుండా ఉండాలంటే ప్రజలు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మీరు సైబర్ క్రైమ్ నుంచి ఎట్లాంటి అవగాహన కార్యక్రమాలు? సో ఇప్పటి వరకు మా కమిషనర్ ఆఫ్ పోలీస్ విసి సజ్జనార్ గారి ఆదేశాల మేరకు ఆల్రెడీ ప్రెస్ రిలీజ్ ఇచ్చాము. దీనికి సంబంధించి ఈ ఫెస్టివ్ సీజన్స్ని సైబర్ ఫ్రాడ్స్టర్స్ ఎట్లా ఉపయోగించుకుంటారు, దానికి సంబంధించిన అవేర్నెస్ కలిగిస్తూ సోషల్ మీడియాలో కూడా మేము అవగాహన కలిగిస్తున్నాము. అలాగే డోర్ టు డోర్ క్యాంపెయిన్స్లో కూడా మేము పోలీస్ స్టేషన్స్ మేము అందరం కలిసి అవగాహన కార్యక్రమాలు చేస్తున్నాము. దీంట్లో మెయిన్ థ్రెట్ ఎట్లా ఉంటుంది అంటే ఇప్పుడు ఫెస్టివ్ సీజన్ కాబట్టి ఆఫర్స్, సో ఆ ప్రోడక్ట్ మీద ఆఫర్ ఉంది, ఈ డ్రెస్సింగ్ మీద ఆఫర్ ఉంది, ఇట్లా డిఫరెంట్ ఆఫర్స్, తర్వాత ఈవెంట్ పాసెస్ అని ఫ్రీగా ఇస్తామని చెప్పేసి ఇట్లా ఏదో విధంగా ఒక గ్యాలం వేయటం అనేది చూడవచ్చు. అలాగే గ్రీటింగ్స్ పంపిస్తున్నట్లు కొన్ని లింక్స్ పంపించవచ్చు. సో ఇన్ని రకాలుగా మనకి థ్రెట్ ఉంటుంది. సో వీటన్నిటిని కూడా మన ఫోన్లో చాలా మెసేజ్లు వస్తుంటాయి. పండగ రోజు, పండగ ముందు రోజు, తర్వాత రోజు. సో ప్రతి మెసేజ్కి కూడా స్పందించాల్సిన అవసరం లేదు. అన్నోన్ నెంబర్ నుండి వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా అది ఏంటి, అందులో ఏమొచ్చింది, లింక్ వచ్చిందా, ఇంకేమన్నా వచ్చిందో చూసి, అన్నోన్ నెంబర్ ఉంటే బెటర్ దాన్ని ఎంటర్టైన్ చేయకపోవడమే మంచిది. సో నోన్ సోర్సెస్ అయినా కానీ 1-2 సార్లు చూడాలా. ఏపీకే ఫైల్స్ కానీ అట్లాంటివి ఏమన్నా ఉన్నప్పుడు, అన్సెక్యూర్డ్ ఫైల్స్ ఏమైనా వచ్చినప్పుడు వాటిని క్లిక్ చేయకుండా ఉండడమే మంచిది. అయితే న్యూ ఇయర్ సందర్భంగా అన్నోన్ నెంబర్స్ నుంచి ఏవైనా లింక్స్ కానీ మెసేజ్లు కానీ వస్తే ఖచ్చితంగా వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలి. తెలియని వ్యక్తులతో లింకులు ఓపెన్ చేస్తే ఈ ఏపీకే ఫైల్స్ ద్వారా మోసం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలంతా అలర్ట్గా ఉండాలి. ఖచ్చితంగా ఈ న్యూ ఇయర్ సందర్భంగా, సంక్రాంతి పండుగ సందర్భంగా కూడా అనేక ఆఫర్ల పేరుతోని మెసేజ్లు వచ్చే అవకాశం ఉంటుంది. వాటి పట్ల అలర్ట్గా మాత్రం ప్రజలు ఉండాలని చెప్పేసి కూడా సైబర్ క్రైమ్ పోలీసులు చెప్తున్నారు. కెమెరామెన్ చైతన్యతో సురేష్, బిగ్ టీవీ, హైదరాబాద్.